హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక 2 రోజుల క్రితం సినీ నటుడు శ్రీ శివాజీ గారు ఆడవాళ్ళు ధరించే వస్త్రధారణ మీద కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ కామెంట్లు చేసేటప్పుడు కొన్ని అసంబద్ధమైన పదాలు ఉపయోగించడం జరిగింది. దీని మీద ఈ 2 రోజులు పెట్టి ఆయన మీద తీవ్రంగా ట్రోల్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన మీద చాలా భారీ ఎత్తున వ్యతిరేకత కూడా రావడం జరిగింది. దీనితో ఆయన ఈరోజు ఆయన వాడిన భాష అనేది సరైనది కాదని చెప్పి ఒప్పుకొని ఆయన వీడియోతో ఒక క్షమాపణ సందేశం పంపించడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు ఆడవాళ్ళ వస్త్రధారణ అనేది ఎవరిష్టం వాళ్ళది. ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. కాకపోతే దీని మీద కామెంట్ చేసే హక్కు కూడా మిగతా వాళ్ళకు ఉంటుంది. ఈరోజు కొంతమందికి చీర కట్టే వాళ్ళు నచ్చవచ్చు, కొంతమందికి చుడీదార్ వేసే వాళ్ళు నచ్చవచ్చు. ఇలా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దాంతో ఎవరైనా సరే మనకు నిండుగా వస్త్రాలు ధరించే వాళ్ళని నచ్చుతారు అని చెప్పడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ శివాజీ గారు కొంచెం వాడకూడని పదాలు వాడడం వల్ల ఆయన క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఈ ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి చాలా భారీ ఎత్తున ఇంతవరకు ఎన్నో రకాల డిబేట్లు జరిగాయి. ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. దాన్ని మనం ఈ డ్రెస్ వేసుకోకూడదు, ఆ డ్రెస్ వేసుకోకూడదని చెప్పడానికి మనకు ఏ విధమైన హక్కు లేదు. ఈరోజు మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. ఈరోజు శివాజీ గారు ఈ విధమైన కామెంట్లు చేసిన తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్లోని ఇటువంటి సోషల్ మీడియాలో 2 రకాల చీలికలు రావడం జరిగింది. ఒకరు ఆయన కామెంట్లను సమర్థించే వాళ్ళైతే ఒకరు ఆయన కామెంట్లను వ్యతిరేకించేవాళ్ళు. ఇక్కడ మనం సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. కాబట్టి ఇద్దరిలో ఎవరిది తప్పని చెప్పలేము. కాబట్టి ఇక ముందైనా సరే ఇటువంటి డిబేట్లు అనేవి పెట్టుకోకుండా అనవసరంగా ఈ టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా వరకు అనవసరమైన విషయం. ఇక చివరగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న శివాజీ గారి కామెంట్లకి కొంతమంది చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇస్తూ ఈరోజు ఆడవారు వేసుకునే డ్రెస్సుల్లో ఏముంటుంది, అవి వేసుకునే డ్రెస్సులు అసభ్యంగా ఉండడం కాదు, మనం చూసే కళ్ళులోనే ఆ అసభ్యత అనేది ఉంటుందని కామెంట్లు చేయడం జరిగింది. కాకపోతే ఇటువంటి వాళ్ళని మనం చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు ఎంతో విశాలమైన హృదయంతో ఇలా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా అభినందించాల్సిందే. కాకపోతే ఇక్కడ వాళ్ళు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, డబ్బు ఉంది. అవన్నీ ఇంట్లో పెట్టేసి ఎక్కడికి తాళాలు లేకుండా ఏమీ వేయకుండా ఎక్కడ పడితే అక్కడ బంగారం డబ్బులు పెట్టేసి మనం వెళ్ళిపోం కదా. ఎందుకు వెళ్ళిపోము? ఎవరైనా దొంగతనం చేస్తారని. మరి దొంగతనం చేసేవాడి తప్పు తప్ప అలా పడేసేవాడిది మన తప్పు కాదు కదా. అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతారా ఈ విధంగా కామెంట్లు చేసేవారు? అదేవిధంగా అసభ్యత అనేది చూసేవాడి కళ్ళల్లో ఉంటుందంటే దొంగతనం చేసేవాడి తప్పు తప్ప మన తప్పు లేదని చెప్పి వాళ్ళు వదిలేరు కదా. కాబట్టి ఈ విషయంలో వాళ్ళ నచ్చినట్లు వాళ్ళు వేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధమైన సౌకర్యవంతంగా ఏ డ్రెస్సులు ఉంటాయో ఆ డ్రెస్సులు వేసుకుంటారు. కానీ దీని గురించి డిబేట్ చేయడం అనేది అనవసరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.